మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. టౌన్ ప్రెసిడెంట్ ఖలీల్ గారికి, మరి యువజన విభాగం అధ్యక్షుడు బషీద్ గారికి, మరియు ఎస్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ ఆనంద్ అన్న గారికి, మరి వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పవన్ కుమార్ గారికి, ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు 30వ వార్డులో కార్యక్రమం ఉద్దేశించి ఏం చేస్తున్నామంటే, మన ఇప్పుడు జగన్ పోయిన గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు ఆయన కన్స్ట్రక్షన్ చేసినాడు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము దాన్ని ప్రైవేటీకరణ చేసి దాన్ని పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయాలని చూస్తుంది. దానివల్ల ఈరోజు 30వ వార్డులో కోటి సంతకాల సేకరణ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినాము. ప్రజలు వారంతకు వారే చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసి మరి ఈ కోటి సంతకాల్లో వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఈ ప్రైవేటైజేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు మొత్తము చాలా నష్టపోతారు. అదే ప్రైవేటైజేషన్ కాకున్నట్ల గవర్నమెంట్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలనుకున్న కళ నెరవేరుతుంది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ ప్రైవేటైజేషన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఇట్లు బి రామ్మోహన్ రావు, పబ్లిక్ సిటీ వింగ్, టౌన్ ప్రెసిడెంట్, గుంతకల్. ఈరోజు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకటరామరెడ్డి గారి ఆదేశాల అనుసారం గుంతకల్ పట్టణంలోని 30వ వార్డులోన ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పబ్లిసిటీ వింగ్ రామ్మోహన్ గారు, మరియు క్రిస్టియన్ మైనార్టీ వింగ్ అధ్యక్షుడు ఆనంద్ అన్న గారు, మరియు వాలంటరీ వింగ్ అధ్యక్షుడు పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనం పట్టణ అధ్యక్షునిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ వార్డులో ప్రజలందరూ వాళ్ళ యొక్క బాధ్యతగా ముందుకొచ్చి మేము సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెడుతున్న కార్యక్రమం అందరం చూస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అయ్యి దాంట్లో చదువును అభ్యసిస్తున్నటువంటి జూనియర్ మెడికల్ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా గుంతకల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ గా 1,00,000కు పైగా సంతకాలు సేకరించడం కూడా జరిగింది. ఇప్పుడు వార్డు వైజ్ గా కూడా ఒక్కొక్క వార్డులో ఖచ్చితంగా 4,000-5,000 మంది సంతకాలు కంపల్సరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ తీసుకొని పోయి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి కూడా ఇవన్నీ సమర్పించడం జరుగుతుంది. అప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం కనువిప్పు కలగకపోతే ఈ కార్యక్రమం మీద ఉధృతంగా ప్రజా ఉద్యమం నిర్వహించి ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తుంది. కాబట్టి మేము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ నమస్కరించి ముగిస్తున్నాం. ప్రభుత్వంలో 17 కాలేజీలు కట్టించినట. దాంట్లో 17 కాలేజీ పూర్తిగా అయిపోయినాయి. దాన్ని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేసే దానికోసం జగనన్న కట్టించిన కాలేజీలు చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకునేసి దాన్ని ప్రైవేటీకరణం చేసేసి దాన్ని అందనంత దూరంలో పేద ప్రజలు చదువుకోకున్నట్లు చేస్తున్నాడు. పేద విద్యార్థులకు వైద్య అందనంత దూరం అయిపోతుంది. ఫీజులు భరించలేనంతగా పెరిగిపోతున్నాయి. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆయన వస్తే కూడా, ఆయన వచ్చినాడు. ఇప్పుడు ఎలక్షన్స్ కాదు, ఇది జగన్ కోటి సంతకాల సేకరణని ప్రైవేటైజేషన్ కి ఇది జరగకుండా ఆపాలని, ఇది మన పబ్లిక్ అమౌంట్ తోని ఇవన్నీ కట్టించింటాడు. ఇది ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగానే ఆయన చెప్తున్నాడు. దానికోసం అని చెప్పేసి ప్రభుత్వ కాలేజీ కదా, ఇది ప్రభుత్వమే నడపాల, ప్రైవేటైజేషన్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణ. నేనైతే మీకే వేసినా, కాకపోతే ఏం ప్రాబ్లం లేదు కదా సంతకం పెట్టి. మంచిగా పోతే మేలేనైనా మంచిగా. మొబైల్ ఫోన్ నెంబర్ ఏమని చెప్పు. ఫోన్ నెంబర్ నీ చెప్పు. 78 78 42 42 46 65 36. పేరమ్మా? అనిల్ కుమార్.
ఒక పెట్టినా తీసి అమ్మ పేరు పెట్టుకోమ్మా భయ్యా. రైట్ అమ్మా. పథకం ఏమంటే కోటి సంతకాల సేకరణ. జగన్మోహన్ రెడ్డి గత గవర్నమెంట్ లో 17 కాలేజీలు కట్టించినాడు. అంటే గవర్నమెంట్ పేద పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఫ్రీ చదువుకునేది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ కూటమి ప్రభుత్వము దీన్ని ప్రైవేటైజేషన్ చేసే చూస్తుంది. అంటే మనకు ఫీజులు ₹1,00,00,000 కావచ్చు, ₹1,50,00,000 కావచ్చు, వాళ్ళు ఎంత చెప్తే అంత ఇప్పుడు దీనివల్ల ఏమంటే మనకి అవేర్నెస్ వస్తుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇది వాళ్ళు ప్రైవేటైజేషన్ జరిగితే పేద విద్యార్థులు కానీ మామూలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ చదువుకోలేరు. ఫీజులు అధికమయ్యి వాళ్ళు మంచి భవిష్యత్తుని కోల్పోతారు. అర్థమైందా? దాన్ని బట్టి చేయకోకున్నట్లు అడ్డుకుంటున్నాం. ఇది ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ ఇవన్నీ చేసి గవర్నర్కి పంపిస్తే ఈ ప్రైవేటైజేషన్ ఆపే పవర్స్ గవర్నర్కి ఉన్నాయి. అందుకే ఈ ఉద్యమము మీ అమూలమైన సైన్ చేసి గవర్నమెంట్కి మద్దతు తెలపండి. ఎందుకంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేయాలంటే ప్రైవేటైజేషన్ 2 కోట్లు అవుతుంది. మామూలుగా గవర్నమెంట్ సీట్ వచ్చింది అనుకో అరౌండ్ 4-5 లక్షల్లో అయిపోతుంది. ఫోన్ నంబర్ అవి మొబైల్ నెంబర్ నమస్తే ఖలీల్ భాయ్. ఆధార్ కార్డు పంపిను. థ్యాంక్ యూ భాయ్. మీ ప్రభుత్వానికి మద్దతు కలిపినందుకు చాలా థ్యాంక్ బాషా భాయ్.